కడుపున పుట్టి కడ వరకు ఒకరినొకరి కాపాడుకునే బంధమే రక్త సంబంధం. రేపు జరిగే రాఖీ ఫెస్టివల్ ఇవాళ చూసినట్టు అనిపించింది నాకు. ఎంత హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. ఏంటి హ్యాపీగా ఉండేది? ఈ లోపల గిఫ్ట్ తెలిసాక నాకు మెంటల్ ఎక్కుతుంది తెలుసా. నీ దగ్గర ప్యాట్ కమెంట్స్ నెంబర్ ఉందా? అంత పిచ్చెక్కిచ్చే గిఫ్ట్ ఏమి ఇచ్చేది అసలు? చూస్తావా పిచ్చే గిఫ్ట్? డైనోసార్లు అంతరించిపోయి అన్నారు కదా, ఆటలు పళ్ళు సెట్ ఎక్కడ దొరికింది నీకు? ఇది మా అక్కదే ఇప్పుడు వేసుకునే సెట్. అరే ఏంట్రా ఇది? అన్ని గొడవలు తీర్చే చెల్లితో గొడవ ఏంటి అసలు? ఛానళ్లతో అయితే మేనేజ్ చేయొచ్చు కానీ చెల్లితో గొడవలు మేనేజ్ చేయలేకపోతున్నావు. నువ్వైతే అన్ని ఛానల్ మేనేజ్ చేస్తున్నావు కదా. ఇదెవరు? నువ్వు చెల్లెమ్మా? అలాంటిది నేను చెల్లెమ్మ. ఇక్కడే బాగున్నావు, ఎక్కడేంటి ఇలా ఉన్నావు? లేడీస్ అందరం కలిసి నీకు చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటా. యా, ఎల్ఈడి లో ఒక మంచి పోజ్ వస్తుంది. సేమ్ పోస్టర్ మనందరం రీక్రియేట్ చేద్దాం. ఓకే. ఇదేమన్నా న్యాయమారా? పాడు గజాల పాడు. హలో రమ్మంటే వచ్చేసిందా? బ్రదర్స్ కి సిస్టర్స్ గోరింటాకు పెడితే ఎలా ఉంటుందో చూద్దాం. భయ్యా పెడితే ఏమవుతుంది? పండిద్ది. కాయవదా? కాయవదా? కుర్చీని మాట్లాడబెట్టి ఏం డిజైన్ ఇది? డిజైన్ కాదు. సరే దీని అర్థం ఏంటి? దీని అర్థం మెహందీ. ఇవి మా షర్ట్. పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే చెల్లికి షర్ట్ ఇచ్చి షర్ట్ ను చూసి ఫీల్ అవ్వాలని చెప్పేసి మీకు ఎప్పుడైనా మిస్ అవుతున్నారంటే ఈ షర్ట్ ని చూసుకోండి, మీతో పాటు మేము ఉన్నట్టు ఫీల్ అవుతాం. చెల్లిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లమ్మా, వెళ్ళిపోని చిత్తం నేనమ్మా, అన్నలోని ప్రాణం నువ్వమ్మా. ఒక ఆడపిల్ల పుట్టగానే ఒక లక్ష్మీదేవి పుట్టింది అని చెప్పని అనుకుంటాం. సో ఇవాళ మీ మధ్య బాండింగ్ ఎలా ఉంటది ఏంటి అనేది. మా అమ్మ నాకు జన్మనిస్తే మా అక్క నాకు జీవితాన్ని ఇచ్చారు. మా అక్కకి ఎప్పుడు జీవితాంతం కలిసి ఉంటామని ప్రమాణం చేస్తాను. ఎప్పుడన్నా అన్న నేను మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడలేదని అడుగు. నేను ఒక 1 month అవుతుందేమో మాట్లాడక. మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు, ఓన్లీ ఈ షో వల్లే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, చిన్న ఇష్యూ వల్ల. ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30